మీ ఫ్రెండ్ ఇచ్చిన ఆ బంగారు కిరీటం దొంగతనం జరగటానికి కారణం కూడా ఈ వదినే. దొంగతనమా? అవును డాడీ, ఆ కిరీటాన్ని వదినే దొంగతనం చేయించింది. మీరు చెప్పినట్టు రాత్రికి ఆ దొంగతనం చేస్తారా? పోలీస్ స్టేషన్కి వెళ్తాను, మీ మీద కేసు పెడతాను. ఈ కిరీటంలో ఒక రాయి ఊడిపోయి ఉండడం నిన్న సాయంత్రం చూశాను నేను. అంతేకాదు, ఆఖరికి పిల్లలు తినే తిండిలో కూడా బొద్దింకలు వేసింది. అందరి దృష్టిలో శ్యామాని చెడ్డదాన్ని చేయడం కోసం తను చాలా అడ్డమైన పనులు చేసింది. ఆ అడ్డమైన పనులకు పరాకాష్ట మమ్మీని అరెస్ట్ చేయించడం. ఐశ్వర్య అక్క అన్ని చేసినా కూడా తను ఇంటి కోడలు అని, నా తోటి కోడలు అని ఇంతకాలం భరించాను. అత్తయ్యని అరెస్ట్ చేయించే స్థాయికి తెగించేసిందని ఇక భరించలేకపోయాను మామయ్య గారు. ఏమండి, ఈ ఇంటి రెండో కోడలు ఎంత తప్పు చేసిందో చూశారుగా. అలాంటి కోడలికి ఎలాంటి శిక్ష విధిస్తారో ఈ ఇంటి పెద్దగా మీరే చెప్పండి. ఐశ్వర్యకి శిక్ష విధించాల్సింది నువ్వో నేనో కాదు వసంత, తన మెడలో తాడి కట్టిన అరుణ్. తన భార్య చేసిన తప్పుకి తను ఎలాంటి శిక్ష విధించినా నేను అడ్డు చెప్పను. విన్నావుగా అరుణ్, మీ డాడీ ఏం చెప్పారో విన్నావుగా. ఇలాంటి మనిషికి ఎలాంటి శిక్ష విధిస్తావో నువ్వే చెప్పరా. తనకెలాంటి శిక్ష విధించాలో చెప్పలేను. చేసి చూపిస్తాను. మళ్ళీ ఈ ఇంట్లో కాలు పెట్టే అర్హత నీకు లేదు. అలాంటి ప్రయత్నం కూడా చేయొద్దు.
ఏంటి ఉలిక్కి పడ్డావు? నీ నిజ స్వరూపం బయట పెడితే ఏం జరుగుతుందో ఊహించుకున్నావా? అవును, ఊహించుకున్నాను. ఏం జరుగుతుందని నువ్వు ఊహించావో దాన్ని నేను ఊహించుకున్నాను. కానీ నువ్వు ఊహిస్తున్నట్టుగా నేను ఊహించిన ఈ ఊహ నిజం కాదు. ఎందుకంటే నేను చేసిన దానికి ఏ ఒక్కదానికి నీ దగ్గర సరైన సాక్ష్యం లేదు. నా మీద కోపంతో నువ్వే నా మీద నింద వేస్తున్నావని నేను రివర్స్ డ్రామా ఆడగలను. ఫేక్ సాక్ష్యాలతో అందరినీ నమ్మించగలను. అప్పుడు అందరూ కలిసి నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. గుర్తుంచుకో. ఇలా భయపెట్టి నీ నిజ స్వరూపం అత్తయ్య వాళ్లకు చెప్పకుండా నన్ను ఆపాలి అనుకుంటున్నావా? నీ తప్పు బయట పెట్టాలని నేను ఫిక్స్ అయ్యాను. ఇంక దేనికి నేను భయపడను, చెప్పి తీరుతాను. అయితే ఆలస్యం ఎందుకు? వెళ్ళు, ఇప్పుడే చెప్పు. అత్తయ్య, మీరు అరెస్ట్ అవ్వటానికి ఐశ్వర్య అక్కే కారణం అని చెప్పు. ఆ రౌడీకి ఐశ్వర్య అక్క ఫోన్ చేసింది, ఆ ఫోన్ కాల్ నేనే మాట్లాడానని కూడా చెప్పు. కావాలంటే కాల్ లిస్ట్ లో ఐశ్వర్య అక్క నెంబర్ ఉంటుంది, చూసుకోమని కూడా చెప్పు. నువ్వలా చెప్పటం వల్ల నీకేమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే నేను ఆ ఫోన్ చేసింది మీ అందరికీ తెలిసిన నా సిమ్ నుంచి కాదు. ఇలాంటప్పుడు వాడుకోవటం కోసం నేను వేరే వాళ్ల పేరుతో తీసుకున్న వేరే సిమ్ నుంచి ఫోన్ చేశాను. కాల్ లిస్టులు చూసినా, పోలీసులు ఎంక్వైరీ చేసినా అది నా సిమ్ కాదని తెలుస్తుంది. పల్లెటూరులో పుట్టి పెరిగిన తెలివి తక్కువ దానివి నువ్వు. మరి నేను పట్నంలో పుట్టి పెరిగిన తెలివిగల దాన్ని. నా తెలివితేటల ముందు నీ తెలివి తక్కువతనం ఎందుకు పనికిరాదు. ఇది తెలివితేటలకి, తెలివి తక్కువతనానికి సంబంధించింది కాదు, తప్పు ఒప్పులకి సంబంధించింది, మంచి చెడులకి సంబంధించింది. నీ వైపు తప్పుంది, నా వైపు ఒప్పుంది. నా వైపు నుంచి మంచి, నీ వైపు నుంచి చెడు ఉంది. కాబట్టి నీ విషయం ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. దీన్ని ఇంత బెదర కొట్టినా కూడా ఇంకా చెప్తానంటుందేంటి? ఆవేశంలో అలా అంటుందిలే కానీ తర్వాత ఆలోచించి ఆగిపోతుంది. ఒకవేళ తను చెప్పినా వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకోవాలి. ఎస్, అఖిల్ బాబు, మీకు ఒక విషయం చెప్పాలి. నేను నీకు విషయం చెప్పాలి. ఏంటి అఖిల్ బాబు? థ్యాంక్ యూ వెరీ మచ్.
మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అఖిల్ బాబు? మమ్మీని నిర్దోషి అని నిరూపించగలిగామంటే దానికి కారణం నువ్వే శ్యామా. నువ్విచ్చిన సలహా వల్లే కల్తీ చేసిన వాణ్ణి కనుక్కోగలిగాం. మమ్మీ నిర్దోషని నిరూపించగలిగాం. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. నేనే కా శ్యామా, ఇంట్లో ఉన్న అందరూ నీకు థ్యాంక్స్ చెప్పాలి, తెలుసా? శ్యామా, నేను నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటి అఖిల్ బాబు అది? రేపు మమ్మీ డాడీల మ్యారేజ్ డే. ఓ అవును కదా, నేను మర్చిపోయాను. ఈ అరెస్ట్ గొడవలో పడి